నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. ఊరు వాడ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమైన తీరు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కార్యక్రమంలో నిజాయితీ ఉంటే అన్ని వర్గాల ప్రజలు భాగమవుతారంటానికి కోటి సంతకాల ఉద్యమమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే కాదు, యావత్ ఏపీ ప్రజానికం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది. చిన్న పెద్ద, ముసలి ముతక అన్న తేడా లేకుండా కూటమి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా గలం విప్పారు. కుప్పం నుంచి ఇచ్చాపురం, కర్నూలు నుంచి కాకినాడ వరకు ప్రజానికం కదం తొక్కింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు సేకరించిన సంతకాల ప్రతులను ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తున్నారు. వీటన్నింటినీ ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలు విజయవంతంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సేవ్ మెడికల్ కాలేజీల #తో ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందన్నారు. కోటి సంతకాల సేకరణ చారిత్రాత్మకంగా నిలిచిందని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, సంతకాల ప్రదర్శన, చంద్రబాబు విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో తెలుస్తోందన్నారు వైఎస్ జగన్. ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అన్నారు వైఎస్ జగన్. తాబేదారులు, అవినీతి పరులతో కుమ్మక్కైన కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వారికి కట్టబెడుతోందని మండిపడ్డారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 2,66,000 కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో సుమారు 2,66,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ని 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా? ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అనే పద్ధతితో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. చాలా దుర్మార్గం. ఇవాళ ఎక్కడికి పోయినా సరే, ఆఫీసుకి పోయినా సరే అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. కారణం మీ నాయకత్వం పట్టుత్వం లేదు. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో పేదల ప్రక్షాళన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము, దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని కోరారు. లోక్సభలో పద్దులపై చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. We oppose the privatization of Visakhapatnam steel plant. Systematically, step by step, it is being privatized. Our party demands that Visakhapatnam steel plant should not be privatized. The government should support it with mines, madam. Without mines being allotted to Visakhapatnam steel plant, it will not be viable, and selling it at dead cheap rate is not an option. We oppose the privatization of Visakhapatnam steel plant, and this current government, it has borrowed 2,66,000 crores in Andhra Pradesh. They need just 4,000 crores to complete all the 17 medical colleges which the previous government has taken up. Now this government is planning to sell all these medical colleges to private people in the name of PPP, which we are opposing, ma'am. We ask the central government to step in. Already the central government earlier had given funds for 3 colleges. And now the rest of the other colleges also, we demand that central government step in and stop this process. Healthcare should be in the hands of the government, and we demand that the
privatization of medical colleges not be there. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. ప్రైవేటీకరణ జరిగితే 17 మెడికల్ కాలేజీల్లో సీట్లతో పాటు ఉద్యోగాలు కూడా కోల్పోతామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ 18వ తేదీన అన్ని మెడికల్ కాలేజీలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 60 సంవత్సరాలకు మెడికల్ కాలేజీలను లీజుకి ఇవ్వడం, ఆ లీజుకి ఇచ్చిన తర్వాత ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయడానికి కావాల్సిన ప్రయత్నమే తప్ప ఒక్కసారి ప్రైవేట్ రంగం లేకపోయిన తర్వాత, ప్రైవేట్ ఆధీనం లేకపోయిన తర్వాత ఏ ఒక్క కాలేజీల్లో కూడా వైద్యం ఫ్రీగా అందుతుందనేటువంటిది కానీ, ఆ బోధనా ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా ఇస్తారనేది కానీ ఇది దుర్లభం, ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి అంశం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇటీవల జోజీనగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల జోజీనగర్లో అధికారులు కొన్ని ఇళ్లను కూల్చేశారు. కోర్టు తీర్పు వస్తుందని చెప్పినా వినకుండా హడావుడిగా ఇళ్లు పడగొట్టారు. దీంతో సర్వస్వం కోల్పోయి బాధితులు రోడ్డున పడ్డారు. వారిని అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇటీవలే 42 ఫ్లాట్ల బాధితులు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు వైఎస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇళ్లు కూల్చేసిన ప్రాంతాన్ని రేపు వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. కోర్టు తీర్పు ఉన్నా ప్రైవేటు వ్యక్తులకు మద్దతుగా జోజినగర్లో ఇళ్లను ప్రభుత్వం కూల్చేసింది. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కొత్త సర్పంచులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సత్తా చాటారని తెలిపారు. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్లే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్లు మీరే ఉంటారు. గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. నేనేం చెప్తున్నా అంటే జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడతందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీ డివిజన్లలో ఇష్టం వచ్చినట్లుగా విభజించారని బీఆర్ఎస్ నాయకులు జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కనీసం అఖిలపక్షంతో నగర ప్రజలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వార్డులను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై రేపు కౌన్సిల్ సమావేశంలో గట్టిగా నిలదీస్తామన్నారు. ఆయన సైంటిఫిక్ గా విభజన జరగలేదని అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇది రాజకీయ పార్టీలకు, రాజకీయ వ్యవస్థలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించింది కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలనేదే మా డిమాండ్. మేము దేన్ని వ్యతిరేకించేది లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని చేయమని చెప్తున్నాం. అంతేగాని గుడ్డిగా దేని పడితే దాన్ని వ్యతిరేకించాం. మేము ఫైట్ చేయడానికి మేము వాటికి సిద్ధంగా ఉంటాం. నేను 303 చేస్తావా 10 చేస్తావా వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా జరగాలనేది మా డిమాండ్. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం బయటపడింది. 100 రూపాయల విలువైన ఈ స్టాంపులను ₹1,00,000 స్టాంపుగా మార్చారు అక్రమార్కులు. నకిలీ స్టాంపులు బ్యాంకులకు సమర్పించి వందల కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా తీసుకుంది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు సహా 12 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఫిబ్రవరి 18 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం బెయిల్ను ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. యూనిఫామ్లో రాకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. పిటిషనర్ తారక్ తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది సిద్ధార్థ్ దవి. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఏపీ పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారని దవి వాదించారు. సోషల్ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని దవి వాదనలు వినిపించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారనే అక్కస్తో ఇద్దరిపై దాడి చేశారు. ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు మర్లపాలెం వెళ్లిన వంశీని అదే గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్ రావులను కలిశారు. వంశీని కలిశారన్న కారణంతో వారిద్దరిపై టీడీపీ మోక దాడికి తెగబడింది. ఘటనలో శ్రీధర్, రామ్మోహన్ రావుల తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు పిండమనేని హాస్పిటల్కు తరలించారు. భార్య తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన ఓ భర్త హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న అతన్ని కిందకి దింపేందుకు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోర్బా జిల్లా రావణ్భట్ గ్రామానికి చెందిన కరణ్ చవాన్ పీకల్ దాకా మద్యం సేవించాడు. తర్వాత ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. తరచూ తాగొచ్చి గొడవ చేస్తున్నామంటూ భార్య తిట్టడంతో మనస్తాపానికి గురైన కరణ్ 200 అడుగుల ఎత్తులో ఉన్న జియో సెల్ టవర్ పైకి ఎక్కాడు. తన భార్య తిట్టిందని వెంటనే ఆమెకు ఫోన్ చేయాలంటూ కేకలు పెట్టాడు. విషయం తెలుసుకున్న రాజ్గమర్ పోలీసులు గంటకు పైగా ప్రయత్నం చేసి కరణ్ చవాన్ను కిందకు దింపారు. ఆ తర్వాత భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వసనీయత పెంచడానికి ఇదే సరైన మార్గమని తెలిపారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చల్లో వైఎస్ఆర్సీపీ పక్షనేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవకతవకలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. సమగ్ర విచారణ చేపట్టి ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని కోరారు. Register of votes in Form 17A, the accounts of the votes recorded in Form 17C and votes entered in EVM should be same for both Lok Sabha and Assembly elections, sir. And in any discrepancy has to be recorded in Form 17A under rule number 490, sir. So if there is any mismatch between Lok Sabha and Assembly votes, it raises procedural and legal concerns, sir. But such lapses observed in 2024 general elections in Andhra Pradesh, sir. This indicates that votes data was altered or manipulated or deviation in the electoral procedures, sir. There are many examples, many constituencies, Raptadu, Dharmavaram, Rayadurgam, Kadipatri, Yalagadda, Kadapa, Pulivendala, etc. Like this, so many constituencies were a lot of discriminations were there, sir. So I appeal to the Election Commissioner to conduct an inquiry so as to why it has happened and ensure that such things do not occur in future, sir. దేశంలో ఎన్నికల సంస్కరణలపై జేపీసీతో అధ్యయనం చేయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి. రాజ్యసభలో ఎలక్షన్ రిఫార్మ్స్ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మన ఎన్నికల ప్రక్రియను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. హైబ్రిడ్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని సూచించారు. 1999లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 170వ లా కమిషన్ ఈ మేరకు సిఫార్సులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. A debate about the election method that we follow, which is first past the post system. Sir, I made a study. Except India, Bangladesh, Pakistan, UK, Canada and US in some elections, no other major country is following this first past the post system. Sir, the 170th Law Commission in 1999, the 255th Law Commission in 2015 recommended, sir, we have a mixed proportionate system where we have direct elections as is happening now. We also have a list system where depending on the percentage of votes that a political party gets, they should get representatives. We may have more people who are not electable come into the house.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ రోల్ ప్రచురణ ప్రారంభించింది. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 58 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు రంగం సిద్ధమైనట్టు అధికారులు పేర్కొన్నారు. మృతులు, స్థానచలనం చెందినవారు, సంప్రదించడానికి సాధ్యపడని వారు, ఇతర కారణాలతో వీరి పేర్లను తొలగిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు ఎన్నికల అధికారులు. ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నరేగాను రద్దు చేసి ఆ స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించి బిల్లు ప్రతులను కాసేపట్లో లోక్సభ సభ్యులకు అందించనున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్ 2025ను తీసుకురానున్నట్లుగా సమాచారం. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లుగా బిల్లులో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు బీహార్ మంత్రి నితిన్ నబీన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీ పగ్గాలు అందుకున్నారు. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ త్వరలోనే జాతీయ అధ్యక్ష హోదా అందుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. గాలి నాణ్యత ఇండెక్స్ హానికరమైన స్థాయికి పడిపోయింది. నిన్న ఏక్యూఐ 461 పాయింట్లు ఉండగా ఇవాళ అది 450 మార్కును దాటింది. గాలి విషతుల్యంగా మారడంతో ఊపిరాడక ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్య ప్రభావంతో దట్టమైన పొగమంచు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కమ్మేసింది. కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి. విజిబిలిటీ పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టపగలే లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా 40 విమానాలు రద్దవుగా మరో 4 సర్వీసులను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్లోని వడోదరలో మహిళలు మార్థాన్ ఆకట్టుకుంది. నగరంలో ఫస్ట్ శారీ ప్రైడ్ రన్ పేరుతో నిర్వహించిన మార్థాన్లో 3000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన మార్థాన్లో పరిగెత్తారు. ముందుగా వడోదరలో కీర్తి స్తంభ మైదానంలో వార్మప్ ఎక్సర్సైజులు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్లోని అమ్మాన్లో పర్యటిస్తున్నారు. అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని జోర్డాన్లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. జోర్డాన్లోని ప్రవాస భారతీయులు సైతం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అమెరికాలో వలసదారుల పరిస్థితి దినదిన గండంలా మారింది. H1B వీసా దరఖాస్తుదారులపై వెతింగ్ ప్రారంభించిన ట్రంప్ సర్కార్ తాజాగా మరో బాంబు పేల్చింది. H1B, H4 వీసాలను క్రెడెన్షియల్స్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లుగా ప్రభావిత వీసాదారులకు కన్సులేట్ నుంచి ఈమెయిల్స్ అందాయి. అయితే ఈ క్రెడెన్షియల్స్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటర్నీ ఎమిల్ నాయమన్ వెల్లడించారు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ వరుస దాడులతో వణికిపోతోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి స్థావరంపై జరిగిన దాడిలో బంగ్లాదేశ్కు చెందిన 6 శాంతి పరిరక్షకులు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. దక్షిణ కోర్డోఫాన్ ప్రాంతంలో ఉన్న UN స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ అటాక్ను ఐక్యరాజ్య సమితి చీఫ్ గుటెరస్తో పాటు బంగ్లాదేశ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత కాస్త కోలుకున్నాయి. ఆటో, ఫైనాన్షియల్ స్టాక్లో అమ్మకాల ఒత్తిడి కనిపించగా ఐటీ, FMCG స్టాక్ సూచీలను నిలబెట్టాయి. సెన్సెక్స్ 54.30 పాయింట్ల నష్టంతో 85,213 వద్ద స్థిరపడగా నిఫ్టీ 19.65 పాయింట్ల నష్టంతో 26,027 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,35,380 రూపాయలకు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,24,100 రూపాయల వద్ద నిలిచింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ధర 1,96,948కి ఎగబాకింది. దేశీయంగా ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో కనీసం 2 మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 19న ముగినుంది. మళ్లీ జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత్ 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ 3 వారాల విరామంలో భారత సీనియర్ ఆటగాళ్లంతా దేశీవాళీ క్రికెట్ ఆడాలని బోర్డు కోరుకుంటుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.